మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నాయకులు బలిదాన్ దివాస్ నిర్వహించారు. భారతీయ జనసంఘం వ్యవస్థాపకులు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతిని పురస్కరించుకుని బీజేపీ పట్టణాధ్యక్షులు భానుచంద్ర ఆధ్వర్యంలో స్థానిక మెదక్ చౌరస్తాలో బలిదాన్ దివాస్ నిర్వహించారు. శ్యాంప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ సేవలు మరువలేనివని, ఆయనను యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాల కోసం పోరాడిన నాయకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు దయానంద్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు వెలుమల సిద్ధరాములు, చింతల శేఖర్, అవినాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై. ఈరోజు భారతీయ జనతా పార్టీ రామాయంపేట పట్టణ శాఖ ఆధ్వర్యంలో శ్యాంప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆయన 1901 సంవత్సరంలో జన్మించడం జరిగింది. ఆయన యొక్క జీవితం మొత్తం మన హిందుత్వం కోసం భారతదేశ స్వతంత్ర సమరయోధుల్లో ఒకటిగా పనిచేస్తూ భారతదేశానికి స్వతంత్రం వచ్చే వరకు ఆయన పనిచేస్తూ ఏదైతే అప్పుడున్న మహాత్మా గాంధీ పాకిస్తాన్ విడదీయాలని చూస్తే దానికి వ్యతిరేకంగా ఈ యొక్క శ్యాంప్రసాద్ ముఖర్జీ అడ్డుకట్ట వేయడం జరిగింది. అదే 370 యాక్ట్ ఏదైతే జమ్మూ కాశ్మీర్ని సపరేట్గా ఒక రాజ్యం చేద్దామని దానికి ఒక రాజ్యాంగం చేద్దామని చెప్పేసి ఆలోచిస్తే దానికి వ్యతిరేకంగా ఇట్లా మన శ్యాంప్రసాద్ ముఖర్జీ వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది. ఆయన 1951లో భారతీయ జనసంఘ్ను స్థాపించడం జరిగింది. ఆయన ఉద్దేశం ఈ రోజుకు ఆయన భారతీయ జనసంఘ్ ఏ విధంగా స్థాపించిండో ఆ ఉద్దేశాలు ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ నిర్వహించడం జరుగుతుంది. ఆయన ఆ రోజుల్లోనే భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలపైన, హిందుత్వం పైన కొట్లాడి వాటి యొక్క చరిత్ర ఈ భారతదేశంలో ఎప్పటికీ ఉండాలని చెప్పేసి ఆయన ప్రతి ఒక్కరికి సూచించడం జరిగింది. ఈరోజు ఈ భారతీయ జనతా సంఘ్ ఆధ్వర్యంలోనే హిందువులందరికీ న్యాయం జరుగుతుందని చెప్పేసి అదేవిధంగా కొనియాడడం జరిగింది. ఆయన 1953 జూలై 6న ఆయన బలిదానం అయ్యాడు. కాబట్టి ఆయన జననం బలిదానం జూన్ 23వ తారీఖున బలిదానం అయ్యాడు. కాబట్టి ఆయన జైల్లో ఉన్నప్పుడే ఆయనను బలిదానం చేశారు. ఆయన ఏ విధంగా చనిపోయాడో కూడా ఎవరికి తెలియకుండా చేశారు. ఆయన ఈరోజు మా అందరికీ స్ఫూర్తి. భారతీయ జనతా పార్టీ ఈరోజు నడుస్తుందంటే ఆయన ఆశయాలతోటే ఆయన ఏ విధంగానైతే చెప్పిండో ఆయన ఆశయాలను నెరవేర్చుకుంటా భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలను నెరవేరుస్తూ భారతీయ జనతా పార్టీకి పనిచేయాల్సిందిగా కోరుతున్నాము. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఈరోజు దేశవ్యాప్తంగా ఈ యొక్క భారతీయ జనతా పార్టీని నెలకొల్పిన భారతీయ జనసంఘ్ నేత శ్యాంప్రసాద్ ముఖర్జీ బలిదాన దివస్ సందర్భంగా ఆయన వర్ధంతిని ఈరోజు రామాయంపేట టౌన్లో జరుపుకోవడము మనందరికీ కూడా భారతీయ జనతా పార్టీ మూడవసారి అధికారంలోకి రావడము, వారి ఆశయ సాధన కోసము మరి భారతీయ జనతా పార్టీ పనిచేస్తూ నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈరోజు పనిచేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ఏదైతే నెలకొల్పిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆశయ సాధన కోసం భారతీయ జనతా పార్టీ నిరంతరం పనిచేస్తూ ఈ యొక్క పార్టీని దేశంలో ముందుకు పోయే దిశలో నరేంద్ర మోడీ నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నాం. ఈ యొక్క బలిదాన దివస్ దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ఘనంగా నిర్వహించే విధంగా చర్యలు చేపడతా ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి జై.